ఇప్పుడు ఈ వీడియోలో మనం వచ్చేసి 5.1 రిమోట్ కిట్ గురించి అయితే మాట్లాడుకుందామండి. జెమ్టెక్ కంపెనీదండి. రిమోట్ అయితే ఇచ్చారండి. ఈ డిస్ప్లే యూనిట్, ఈ ఆడియో ప్రాసెసర్ యూనిట్ అండి. కేబుల్స్ ఇచ్చారు, ఒక యూఎస్బి సాకెట్ ఇచ్చారు అండి, మాస్టర్ కంట్రోల్, మెయిన్ ప్రోగ్రామింగ్ అంతా ఇందులోనే అండి. ఇప్పుడు ఆడియో ప్రాసెసర్ అంటే ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ ఆడియో పాల్వంచ. మన వీడియోస్ అన్నిటినీ లైక్ చేసి చూస్తున్న వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. అలాగే మీ ఫ్రెండ్స్ ద్వారా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. మన ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో కండి అందరు కలిసి, ఓకేనా. ఇప్పుడు ఈ వీడియోలో మనం వచ్చేసి 5.1 రిమోట్ కిట్ గురించి అయితే మాట్లాడుకుందామండి. ఇప్పుడు ఈ రిమోట్ ప్రజెంట్ నా హ్యాండ్లో ఉన్న రిమోట్ కిట్ అయితే జెమ్టెక్ కంపెనీదండి. ఈ రిమోట్ కిట్ ప్రీవియస్గా ఎలా వచ్చాయి అంటే, అందులో ఇన్బిల్ట్గా మనకి బ్లూటూత్, యూఎస్బీ ఇవన్నీ ఉండేటివి కాదు. అందులో ఏంటంటే మనం బ్లూటూత్ ప్యానల్ అనేది సపరేట్గా పెట్టుకోవాల్సి వచ్చేది. ప్లస్ ఈ రిమోట్ కిట్లో మనకి బెనిఫిట్ ఏంటంటే యూఎస్బీ, బీటీ, ఎఫ్ఎం ఇవన్నీ ఇందులో ఇన్బిల్ట్ ఉంటుంది. ప్లస్ ఇది ఎక్స్టర్నల్ డికోడర్ బోర్డ్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఆల్రెడీ ఇందులో ప్రోగ్రామింగ్ అయి ఉంటుంది. దీని ద్వారా మనం ఎక్స్టర్నల్ ఆడియో బోర్డ్స్ అనేది మనం సపోర్ట్ చేసుకోవచ్చు. డికోడర్ బోర్డ్స్ లైక్ హెచ్డి ఆడియో రష్ అండి, ఫ్యూటెక్ FT003 డికోడర్ బోర్డు, ఇది G-Star డికోడర్ బోర్డు అండి. ఇది వీడియో బోర్డు, MP5 అంటే వీడియో బోర్డు అండి. ఇది ఐనో HDMI అంటే HDMI పాస్ త్రూ బోర్డు ఒకటి ఉంటుంది. HDMI టు 5.1 అవుట్పుట్ వచ్చేది. ఆ బోర్డు కూడా మనం సపోర్ట్ చేస్తుంది ఇందులో. ఇప్పుడు ఈ వీడియోలో ఇప్పుడు మనం ఈ రిమోట్ కిట్ని అయితే ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూసుకుందాం ఏమున్నాయో కంటెంట్స్, ఓకేనా. ఇప్పుడు ఇందులో ఇదైతే మనకు ఒక రిమోట్ అయితే ఇచ్చారండి. రిమోట్ ఇది వచ్చేసి మనకి డిస్ప్లే యూనిట్. మెయిన్గా ఏంటంటే ఇది డిస్ప్లే యూనిట్, ఇందులోనే ప్రాసెసింగ్ అనేది మెయిన్గా ఉంటుంది మనకి. ఇది వచ్చి ఆడియో ప్రాసెసర్ యూనిట్ అండి. ఆడియో ఐసీ అనేది దీంట్లోనే ఉంటుంది. దీనికి సంబంధించి కొన్ని కేబుల్స్ ఇచ్చారు, కనెక్షన్ కేబుల్స్. అలాగే ఇందులో మనకి ఒక యూఎస్బి సాకెట్ ఇచ్చారు. ప్లస్ ఇది ఒక కంట్రోల్ అండి, మాస్టర్ కంట్రోల్ అంటే రోటరీ ఎన్కోడర్ అంటారు దీన్ని జనరల్గా. ఇది ఇందులో వచ్చే కంటెంట్స్ అయితే ఇవ్వండి. ఇదైతే పక్కకు పెట్టేసుకుందాం. మనం జనరల్గా వీటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు అన్బాక్సింగ్ చేసి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రిమోట్ గురించి అయితే ఒకసారి చూసుకుందాం అండి. ఈ రిమోట్ మనం చూసినట్టయితే ఇప్పుడు జనరల్గా ఈ కవర్ మీద చూడండి మీరు, LRIPL అంటే ఇది జనరల్గా నార్మల్ రిమోటే. ఇది మనకి అమెజాన్లో కూడా దొరుకుతుంది, ఈ పేరుతో దొరుకుతుంది మనకి. ఇట్లా దీనిపైన స్టిక్కరింగ్ ఇవన్నీ ఏముండవు, నార్మల్గా సేమ్ రిమోట్ ఉంటుంది. దీన్ని పేర్ చేసేసుకొని వీళ్ళు వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ రిమోట్లో వచ్చేసి మనకి దీనికి సంబంధించి హోలోగ్రామ్ అండి, ఇది ఆ కంపెనీకి సంబంధించి. ప్లస్ ఇందులో ఈ బ్యాటరీస్ వచ్చేసి AAA బ్యాటరీస్ అండి. AAA బ్యాటరీస్ 2 వేసేసుకుంటే మనకి సరిపోతుంది. ఇందులో దీంతోపాటు మనకి బ్యాటరీస్ రావు, మనం ఎక్స్టర్నల్గా మనం వేసేసుకోవడమే. ఇప్పుడు రిమోట్ కిట్లో మనం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మనకి ఇప్పుడు చూసుకోండి, మనం ఇది రెడ్ కలర్ వచ్చేసి పవర్ ఆన్ ఆఫ్ అండి. ఈ 5.1 ఆప్ట్ కోఆక్స్ అంటే జనరల్గా ఆప్టికల్ అండ్ కోయాక్సియల్ అట్లాంటి ఇన్పుట్స్ మనం స్విచ్చింగ్ చేసుకోవడానికి ఈ బటన్ అండి. ఇది వచ్చేసి 5.1 2.1 ఆడియో అవుట్ అండి. అంటే మనం ఏమన్నా సోర్స్ తీసుకున్న తర్వాత మనకు అన్ని బాక్సులు మోగాల అంటే 5.1 ఉంటే 5.1 స్పీకర్లు అన్నీ మోగాల, లేదంటే 2.1 అంటే లెఫ్ట్ రైట్ అండ్ సబ్ 2 మోగాల, 3 మోగాల అన్నట్టు దాని స్విచ్చింగ్ కోసం ఈ బటన్ అండి. ఇది వచ్చేసి యూఎస్బీ అండి. యూఎస్బీ మనం నొక్కితే ఏంటంటే పెన్ డ్రైవ్ ఆప్షన్ అయితే మనకు ఆన్ అయిపోతుంది. ఆ పెన్ డ్రైవ్లో ఉన్న ఆడియో సోర్స్ అనేది తీసేసుకుంటుంది. బీటీ అనేది ఏంటంటే మనకు బీటీ ద్వారా అంటే బ్లూటూత్ ద్వారా తీసుకునే ఆడియో అయితే తీసేసుకుంటుంది. ఎఫ్ఎం కూడా అంతే, ఎఫ్ఎం ద్వారా వచ్చే ఆడియో ఈ బటన్ వస్తే మనకి ఎఫ్ఎం అనేది తీసేసుకుంటుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి AUX 1 2 3 అండి. AUX 1 2 3 అంటే దీంట్లో వచ్చేసి మనకి 3 AUX ఇన్పుట్లు అయితే స్టీరియో ఇన్పుట్స్ 3 ఇస్తాడు. అందులో AUX 1 2 3 అలా 3 ఇన్పుట్స్ అనేది మనం తీసేసుకుని, అంటే 3 సోర్సెస్ ఏదైనా టీవీ కానీ ఇంకేదన్నా సెల్ ఫోన్ కానీ సంథింగ్ ఇట్లా ఇంకో ఆడియో సోర్స్ ఏదైనా అట్లా 3 ఇన్పుట్స్ అయితే మనం తీసేసుకోవచ్చు. ఈ గెయిన్ అనేది వచ్చేసి మనకి ఇండివిజువల్గా అన్ని ఛానల్స్కి గెయిన్ పెంచుకోవడానికి ఇంటర్నల్గా ఈ బటన్ అయితే ఇస్తాడండి, ఓకేనా. బీ లైట్ అంటే బ్యాక్ లైట్ అండి. మనకి డిస్ప్లేలో వచ్చేసి లైట్ ఉంటుందిగా, అది ఆన్ ఆఫ్ చేసేసుకోవచ్చు కొద్దిగా లైఫ్ పెరగడానికి. దానికోసం ఈ బ్యాక్ లైట్ ఆప్షన్ అయితే ఇస్తారు. ఇది ఆన్ ఆఫ్ మనం చేసుకోవచ్చు, లేదంటే కంటిన్యూస్గా వెలిగేటట్టు కూడా ఉంటుంది, అంటే ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. లేదు అంటే మనం ఆఫ్ చేసుకోవాలంటే దీని ద్వారా ఆఫ్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఏంటంటే మనకు అందులో ఉన్న LED లైట్ అనేది లైఫ్ ఎక్కువ ఉంటుంది, దానికి కూడా టైం ఉంటుంది కదా, దాని ద్వారా లైఫ్ ఎక్కువ వస్తుంది మనకి.
ప్లస్ ఈ బటన్స్ వచ్చి ట్యూన్ ప్లస్ ట్యూన్ మైనస్, ఇది ఎఫ్ఎంకి సంబంధించినవి. ఈ ఛానల్ అంటే ఇప్పుడు బ్లూటూత్ ఏమైనా పెన్ డ్రైవ్ అలాంటివి ఏమైనా పెడితే పాట నెక్స్ట్ ప్రీవియస్ పెట్టుకోవడానికి, ప్లే పాస్ జనరల్గా మీకు తెలిసిందే. ఇది మ్యూట్ వచ్చేసి మన పాట సడన్గా ఏమైనా కాల్స్ వచ్చినా మనం మ్యూట్ పెట్టుకోవాలంటే మ్యూట్ బటన్ వచ్చేయడమే, పాట ఏమంటారు మ్యూట్ అయిపోతుంది. ఈ ఎస్కేప్ వచ్చేసి జనరల్గా ప్రోగ్రామింగ్ ఏమైనా చేసినప్పుడు సేవ్ చేయాలి ఆప్షన్ అంటే ఈ ఎస్కేప్ బటన్ వత్తాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మెయిన్గా ఫ్రంట్, రేరు, సబూఫర్, సెంటర్, వాల్యూమ్ అని ఇచ్చాడు. ఇవి ఏంటి అంటే ఫ్రంట్ ప్లస్ మైనస్ ఇచ్చాడు అంటే ఓన్లీ ఫ్రంట్ లెఫ్ట్ రైట్లకు సంబంధించిన వాల్యూమ్ అండి ఇది రేర్ అంటే సరౌండ్ అండి, సరౌండ్కి సంబంధించిన ప్లస్ మైనస్ వాల్యూమ్ అంటే. ఎస్డబ్ల్యూ అంటే సబూఫర్ అండి, సబూఫర్ సంబంధించిన ప్లస్ మైనస్ వాల్యూమ్. ఈ సెంటర్కి సంబంధించిన ప్లస్ మైనస్ వాల్యూమ్. ఈ వాల్యూమ్ అనేది ఏంటంటే మెయిన్ కంట్రోల్, ఈ టోటల్ ఇవి ఓవరాల్గా వీటన్నిటికి సంబంధించి మెయిన్ వాల్యూమ్ ఇది. లేకపోతేనే ఇవన్నీ లేస్తాయి. లేదు ఇండివిజువల్గా ఏదైనా ఛానల్ మనం పెంచుకోవాలి అనుకుంటే ఇట్లా పెంచేసుకోవచ్చు. ఈ ఫ్రంట్ లెఫ్ట్ రైట్ పెంచుకొని రేర్ తగ్గించుకోవడం అట్లా చేసుకొని మన దగ్గర మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ ఇదైతే మనకు సేవ్ కాదండి. జనరల్గా ఏంటంటే మళ్ళీ ఆన్ ఆఫ్ చేయగానే మళ్ళీ నార్మల్గా ఇప్పుడు అందులో ప్రోగ్రామ్ చేసినట్టే నార్మల్గా అయిపోతుంది. సేవ్ అయ్యే ఆప్షన్ ఉంటే బాగుండు జనరల్గా. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మటుకైతే ఇది దానికి సంబంధించి ఈ బేస్ ట్రేబుల్ ఇచ్చాడండి. ఈ బేస్ ట్రేబుల్ అయితే మనకి ఓన్లీ ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి మాత్రమే అసైన్ అవుతాయి. ఫ్రంట్ లెఫ్ట్ రైట్లో ఏంటంటే బేస్ ట్రేబుల్ ఓన్లీ ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి పనిచేస్తాయి, మిగతా ఏ ఛానల్కి పనిచేయదు. ఓకేనా, బేస్ ప్లస్ మైనస్, ట్రేబుల్ ప్లస్ మైనస్. ఓకే, ఈ 1 2 3 4 ఇవన్నీ ఏంటంటే మనం పెన్ డ్రైవ్ పెట్టినప్పుడు పాట నెక్స్ట్ ప్రీవియస్ లేదా సాంగ్ నెంబర్ కొట్టడానికి మనకి ఇది యూజ్ అవుతాయి. లేదు అంటే మనం వెల్కమ్ నేమ్ ఇందులో పేరు కూడా మార్చుకోవడానికి కాకుండా వెల్కమ్ నేమ్ ఎడిట్స్కి ఆల్ఫాబెట్స్ చూస్ చేసుకోవడానికి అలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. దానికి ఇది మీకు ఇదంతా మాన్యువల్లో ఇస్తాడు. అలాగే రిపీట్ ఆప్షన్ ఏంటంటే సాంగ్ పెన్ డ్రైవ్ పెట్టినప్పుడు రిపీట్ ఆప్షన్, అదే పాట ప్లే చేయడానికి రిపీట్. రీసెట్ అంటే టోటల్గా ఏమైనా చేంజెస్ చేసి మనం రీసెట్ చేసుకోవాలంటే ఈ రీసెట్ ఆప్షన్ ఇచ్చాడు. ఈక్యూ ఆప్షన్ అంటే ఈక్వలైజర్ ఆప్షన్ కూడా ఇచ్చాడు. ఇందులో మీకు పాట రాక్, పాప్ ఇట్లాంటివి ఉంటాయి కదా ఈక్వలైజర్స్, అట్లాంటివి మనం పెట్టేసుకోవచ్చు పాట క్వాలిటీ కోసం. ఇది ఇన్ఫో అంటే జనరల్గా సాంగ్ ఇన్ఫో అండి ఇది. ఈ ప్రీవియస్ నెక్స్ట్ ఏంటంటే జనరల్గా యూఎస్బీ ఫోల్డర్స్ ఉంటాయి కదంటే పెన్ డ్రైవ్ పెట్టినప్పుడు దానికి సంబంధించి ప్రీవియస్ నెక్స్ట్. అలాగే ఎఫ్ఎం ట్యూనింగ్ కూడా దీని ద్వారానే అవుతుంది. ప్రస్తుతానికి ఈ రిమోట్ సంబంధించింది అయితే ఇదండి, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో మెయిన్గా మనకి మాన్యువల్ ఇస్తాడు. ఈ మాన్యువల్ అనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇలా మనకు మాన్యువల్ అనేది ఇస్తారు ఇందులో. ఇప్పుడు ఇందులో మనకి ఫీచర్స్ అయితే ఇచ్చాడండి రిమోట్ కిట్కి సంబంధించింది. టోటల్గా ఇవన్నీ మీరు పాజ్ వచ్చేసి ఒకసారి చదువుకోండి. మనం ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో చాలా పెద్దగా అయిపోతుంది. నేను మెయిన్ చెప్తాను మీకు. ఇవి ఇందులో ఇండిపెండెంట్గా అన్ని ఛానల్స్ మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ప్లస్ ఇందులో యూఎస్బీ వర్షన్ 2.0 ఉంటుందండి. ఇప్పుడు ఆడియో ఫార్మాట్స్ వచ్చేసి MP3, వేవ్, FLAC, WMA ఫార్మాట్స్ సపోర్ట్ చేస్తుంది. ఇదైతే FM కూడా ఇన్బిల్ట్ ఉంది. బ్లూటూత్ వర్షన్ వచ్చేసి 5th వర్షన్ అండి, 5.0 అంటారు, ఆ వర్షన్ ఉంది. ఇది ఆడియో ఫార్మాట్స్, ఆడియో AC3 ఫార్మాట్స్ వచ్చేసి AC3, AAC ఈ ఫార్మాట్స్లో అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, ఇటు పక్కన వచ్చేసి ఈ పేజ్లో వచ్చేసి మనకి రిమోట్ బటన్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఇది కూడా పాస్ చేసి ఒకసారి చూసేసుకోండి మీరు. ఓకేనా, ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి మనకి వెల్కమ్ నేమ్ ఏంటంటే మన రిమోట్లో ముందు మన పేరు కావాలి అనుకుంటే మనం ఇందులో ఎడిట్ చేసేసుకొని మనం సేవ్ చేసుకోండి. ఆన్ అయినప్పుడల్లా మన పేరు అనేది వస్తుంది, దానికి సంబంధించింది. ఇది అడ్మిన్ సెట్టింగ్స్ అంటే ఇది వాళ్ళ ప్రోగ్రామింగ్కి సంబంధించి, దీంతో మనకు సంబంధం లేదు. ఇది వచ్చేసి జనరల్గా ఏంటంటే అందులో ఆప్షన్స్ అండి, పవర్ కంట్రోల్కి సంబంధించి స్టాండ్ బై ఆన్ ఆఫ్ చేసుకోవాలన్నా, స్పీకర్ ప్రొటెక్షన్ సంబంధించి మనము ఎంతవరకు లిమిట్ పెట్టి సెట్ చేయాలన్నా, ఇంకా ప్లస్ డికోడర్ బోర్డ్స్ దీనికి ఎట్లా అటాచ్ చేయాలనేది కూడా ఇందులో రాసి ఉంటుంది. ఓకేనా, ఈ ఆప్షన్ అయితే దాన్ని బట్టి డీటెయిల్గా ఒకసారి పాస్ చేసుకొని చూసుకోండి. ఇది వచ్చేసి రిమోట్ బటన్స్కి సంబంధించిన ఆప్షన్స్ అండి. మీకు పైన ఇచ్చాడుగా రిమోట్ బటన్ ఫంక్షన్స్ అనేది, దాని ఫంక్షన్స్ ఇవన్నీ. ఓకేనా, ఇప్పుడు కింద మీకు బోర్డ్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. ఇవన్నీ ఏంటంటే మనం దీనికి ఏమేమైతే స్విచ్చింగ్ చేసుకోవచ్చు ఈ బోర్డ్కి. ఓకేనా, ఇప్పుడు ఈ రిమోట్ కిట్తో మనము ఈ MP5 బోర్డ్ అంటే డిస్ప్లే బోర్డ్ అంటే వీడియో వచ్చే బోర్డు ఒకటి ఉంటుంది. ఇది బ్లూటూత్ ఆడియో లెక్కనే వీడియో కూడా వచ్చే బోర్డు ఒకటి ఉంటుంది, MP5 బోర్డు అంటారు దాన్ని. ఆ బోర్డు సెట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్యూటోక్ డికోడర్ బోర్డు అంటే 5.1 డాల్బీ DTS డికోడర్ బోర్డు పెట్టుకోవచ్చు. ఇది HD రష్ ఆడియో మీకు అమెజాన్లో కానీ అటు ఇటు కనబడుతూ ఉంటుంది, జనరల్గా అందరికీ తెలిసిదే. ఇలాంటి బోర్డ్స్ ఏమన్నా అటాచ్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి G-Star బోర్డు అండి, G-Star డికోడర్ బోర్డు, ఇది అటాచ్ చేసేసుకోవచ్చు. ఇది 6 ఛానల్ ప్రొటెక్షన్ జెమ్టెక్ వాళ్ళది, ఇది కూడా మనం దీనికి అటాచ్ చేసుకోవచ్చు. మార్కెట్ HDMI అంటే ఇప్పుడు జనరల్గా నేను ఇందాక అన్నాను HDMI టు 5.1 కన్వర్టర్ అండి, ఇది కూడా అటాచ్ చేసేసుకోవచ్చు. జనరల్గా మనకి ఇన్స్ట్రక్షన్స్కి వచ్చి అయితే ఇదండి.
ఓకేనా. ఇది మీరు డీటెయిల్గా పాస్ చేసుకొని చూసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఈ బోర్డ్స్కి సంబంధించి ఒకసారి చూసుకుందాం. ఈ బోర్డ్స్లో వచ్చేసి అయితే మనకి ఇప్పుడు ఈ బోర్డు ఉంది, ఇది డిస్ప్లే యూనిట్ అండి. మెయిన్గా మనకి ఇందులో ఫంక్షనింగ్ అంతా డిస్ప్లేలో కనబడుతూ ఉంటుంది. ఇది డిస్ప్లే వచ్చేసి మన ఓల్డ్ నోకియా ఫోన్స్ ఉంటాయి కదా, అలా స్క్రీన్ టైప్ ఉంటుంది. ఇది ఆ స్క్రీన్ టైప్ ఉంటుందండి. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనకి మెయిన్ ప్రోగ్రామింగ్ అంతా ఇందులోనే అండి. స్విచ్చింగ్ కానీ ఏదైనా మనకి ఆడియో ఫంక్షనింగ్ కావాలన్నా ఈ రిమోట్ బోర్డ్ ద్వారానే ఇందులోనే మనకి మెయిన్ స్విచ్చింగ్ అంతా ఉంటుంది. ప్లస్ ఏంటంటే దీంట్లో ప్రాసెసర్ ఐసీ వచ్చేసి మెయిన్గా డిస్ప్లే వెనకుంటుందండి. ఈ బోర్డులో మనకు ఆ ఐసీ ద్వారానే మొత్తం ప్రోగ్రామింగ్ చేసుకుంటారు. దాని ద్వారానే మనకి ఎట్లా కావాలంటే అట్లా స్విచ్చింగ్ అనేది అవుతుంది. అది మన ఇష్టం, ఇది మనం కూడా చేసేసుకోవచ్చు. ఏది జనరల్గా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళైతే వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు. జనరల్గా మీకు బేసిక్ ఐడియా కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇది వచ్చేసి అయితే ఐఆర్ సెన్సార్ అండి. రిమోట్ నుంచి మనం ఇచ్చే ఆప్షన్స్ డిటెక్ట్ చేయడానికి ఇది ఐఆర్ సెన్సార్ అండి, సెన్సార్ అనమాట. ఇప్పుడు ఇందులో మనం బ్యాక్ సైడ్ మనకు డీటెయిల్స్ ఉంటుంది, అవి చూపిస్తాను నేను మీకు. బ్యాక్ సైడ్ వచ్చినట్టు మనం ఇది చూసినట్టయితే ఇప్పుడు ఇది ఉందండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి యూఎస్బి అండి. యూఎస్బి మన పోర్ట్ ఇచ్చారు కదండి, ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ పోర్ట్ ఇచ్చారు, దీన్ని ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకుంటారండి ఒక కేబుల్తో, ఈ రెండు. ఓకేనా, ఇది ఇక్కడ నుంచి యూఎస్బి కనెక్ట్ అవుతుంది. ఇంకా దీని కింద ఇది వచ్చేసి రోటరీ, అంటే రోటరీ ఎన్కోడర్. ఈ రెండు ఇక్కడ నుంచి కనెక్ట్ అవుతాయండి. ఓకేనా, ఇక్కడ యూఎస్బి, ఇది ఎన్కోడర్, ఈ రెండు ఇక్కడ నుంచి కనెక్ట్ అవుతాయి. మనకి కేబుల్స్ అనేది వస్తుంది దాన్ని కనెక్ట్ చేసుకోవడానికి. అలాగే ఇప్పుడు మనకి ఇందులో ఇది వచ్చేసి మనకి బ్లూటూత్ ఐసీ అండి, బ్లూటూత్ బోర్డుకి సంబంధించిన ఐసీ. ఇది వచ్చేసి బ్లూటూత్ యాంటీనా, మన బ్లూటూత్ రేడియస్ అంటే కొద్దిగా లెంత్ చూసుకోవడానికి దానికి యాంటీనా. ఈ బ్లూటూత్కి ఇప్పుడు బ్లూటూత్ బోర్డుకి సంబంధించింది ఇది ఎఫ్ఎం. ఓకేనా, ఇది ఎఫ్ఎం మనం ఇక్కడ నుంచి ఒక యాంటీనా టైప్ మనం ఇచ్చుకోవాలి. అప్పుడు మన క్వాలిటీ అనేది నీట్గా వస్తుంది, డిస్టర్బెన్స్ లేకుండా. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చినట్టయితే ఇది ప్రోగ్రామింగ్ అండి. ఇక్కడ నుంచి వీళ్ళు ప్రోగ్రామింగ్ చేసుకుంటారు, ఇది దీంతో మనకు సంబంధం లేదు. యూఎస్బి నుంచి ఇక్కడ నుంచి ఆడియో పోయి మన మదర్ బోర్డ్కి వెళ్తుంది. ఓకేనా, ఇది మెయిన్గా ఈ రిమోట్కి సంబంధించిందంటే ఇదండి. టోటల్గా డిస్ప్లే యూనిట్కి సంబంధించింది ఇది. ఇప్పుడు ఇందులో మనం మదర్ బోర్డ్ గురించి చూసుకుందాం. ఇది వచ్చేసి ఇందులో మెయిన్గా ఇది ఆడియో బోర్డ్ అండి. ఆడియో బోర్డ్ అంటే ప్రాసెసింగ్ బోర్డ్, ఆడియో ప్రాసెసర్ అంటే ఇది. ఇప్పుడు జనరల్గా ఇది ఆడియో ప్రాసెసర్ అనే అనుకోండి, ఆ డిస్ప్లే యూనిట్కి సంబంధించి ఆడియో ప్రాసెసర్ ఇది. ఇందులో మెయిన్గా ఇది ఆడియో ఐసీ, అంటే దీని ద్వారానే మనకి 5.1 అది ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఆడియో ప్రాసెసర్ అని. మెయిన్గా ఇది ఇందులోంచి మనకి 5.1 అనేది డివైడ్ అవుతుంది, ప్లస్ ప్రొలాజిక్ అంతా దీంట్లోంచే అవుతుంది ఈ ఐసీ ద్వారానే. ఓకేనా, ఇప్పుడు ఇందులో మనం చూసినట్టయితే నేను మీకు ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఒకసారి చూపిస్తాను. ఇక్కడ వచ్చినట్టయితే మనం చూసినట్టయితే ఇది పవర్ ఇన్పుట్ అండి, +12 అండ్ గ్రౌండ్ అండి. ఇది వచ్చేసి డీసీ వోల్టేజ్ ఇవ్వాలి, ఇక్కడ మనం డీసీ వోల్టేజ్ ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి 5.1 ఆడియో అవుట్ అండి. దీని నుంచి మనం ఆడియో బోర్డ్కి ఆడియో అవుట్ అనేది ఇచ్చుకుంటాము. ఇది వచ్చేసి ఎంసీయూ, అంటే ఇది కూడా వాళ్ళ ప్రోగ్రామింగ్కి సంబంధించి, ఇది మనకు సంబంధం లేదు. ఇది వచ్చేసి మనం ఏం చేస్తామంటే ముందు ఈ డిస్ప్లే యూనిట్ ఉందిగా, దాని నుంచి వచ్చే కనెక్షన్ ఈ ఎంసీయూకి వస్తుందండి, మెయిన్ యూనిట్ అంటారు దాన్ని. దాని నుంచి దీనికి వస్తుంది. అలాగే ఇది ఎక్స్ట్రా సబ్ ప్రీ బోర్డ్ ఏమైనా వేసుకోవాలంటే ఇక్కడ నుంచి మనం ఇచ్చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 5.1 ఆడియో ఇన్ అండి, అంటే బయట నుంచి ఏమైనా సోర్స్ దీనికి ఇవ్వాలి అనుకుంటే మనం ఇచ్చుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు డికోడర్ ద్వారా వచ్చే ఇన్పుట్ కానీ ఇంకేమైనా DVD ప్లేయర్ ద్వారా మనం పెట్టుకోవాలనుకున్న ఈ ఇన్పుట్స్ దగ్గర మనం ఇస్తాం అనమాట. సరౌండ్ రైట్, లెఫ్ట్, సబ్ ఫర్ సెంటర్, ఫ్రంట్ రైట్, ఫ్రంట్ లెఫ్ట్, ఇది గ్రౌండ్ అండి. టోటల్ ఇన్పుట్స్ ఇవి. అక్కడ నుంచి ఇన్పుట్స్ మనం దీనికి ఇచ్చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మెయిన్ బోర్డ్ నుంచి ఆడియో అవుట్ ఉంది కదండి, అది వచ్చి ఇక్కడ కనెక్ట్ అవుతుంది, రైట్, లెఫ్ట్, గ్రౌండ్. ఓకేనా, ఇక్కడ యూఎస్బి ఆడియో ఇన్ అనేది ఇక్కడ తీసేసుకుంటుంది. ఇది స్టీరియో ఇన్ అండి. స్టీరియో ఇన్ అంటే ఇప్పుడు నేను మీకు రిమోట్లో ఇందాక చెప్పాను కదా, AUX1, AUX2, AUX3 అంటే అట్లా ఇవి 3 ఛానల్స్. L1, R1 అంటే ఒక ఛానల్ అండి, L2, R2 అంటే ఇది సెకండ్ ఛానల్, L3, R3 అంటే థర్డ్ ఛానల్. అన్నిటికీ కామన్ గ్రౌండ్ అండి ఇది. ఓకేనా, ఇప్పుడు ఈ బోర్డుకి వచ్చేసి టోటల్గా ఇదండి. ఫ్రంట్ సైడ్ వచ్చిన మనం చూసినట్టయితే ఇప్పుడు జనరల్గా ఇవన్నీ కాంపోనెంట్స్ అయితే ఉంటుందండి. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఈ సెక్షన్ వచ్చి సబ్ సెక్షన్ అండి. ఇది సబ్ క్రాస్ ఓవర్ ఐసీ అండి మెయిన్గా. ఓకే, వీళ్ళు నెంబర్ అయితే కొట్టేశారు, ఈ ఐసీ నెంబర్ ఏమైనా చెప్దామన్నా నెంబర్ కొట్టేశారు, ఎందుకంటే ఇది వాళ్ళ సీక్రెట్ అయి ఉంటుంది. వాళ్ళ సపరేట్ నెంబర్ ఏదన్నా కొద్ది క్వాలిటీ బాగడానికి వాళ్ళ నెంబర్ ఏమన్నా వేసి ఉంటారు. మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్స్ ఉంటాయి కానీ ఒక్కొక్కరు ఒక్కో నెంబర్ వేస్తారు ఐసీ అనమాట ఇక్కడ. ఓకేనా, ఇది వాళ్ళకి సంబంధించిన ఐసీ. ఓకేనా, ఇందులోనే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి గెయిన్ కంట్రోల్ అండి. ఇది నార్మల్గా ఏంటంటే ఒక మీడియం అంటే సెంటర్ రేంజ్లో న్యూట్రల్గా పెడతారు వీళ్ళు, అది సరిపోతుంది.
ఇంకా పెంచాలనుకుంటే పెంచుకోవచ్చు, కానీ కొద్దిగా హమ్మింగ్ ఇష్యూస్ అనేది వస్తాయి, అది చూసుకొని మనం పెంచుకోవాలి. ఓకేనా, ఇది దానికి సంబంధించింది. ఇదండి టోటల్ ఓవరాల్గా ఈ రిమోట్ కిట్కి సంబంధించింది. ఈ యూఎస్బి కనెక్టర్స్ ఇవి నేను మీకు చెప్పాను. ఇప్పుడు జనరల్గా ఇది పెన్ డ్రైవ్ అనేది మనం ఇందులో పెట్టేసుకుంటాం, దీని నుంచి కనెక్షన్ మన మెయిన్ యూనిట్కి అనేది వెళ్ళిపోతుంది. ఇది మెయిన్గా ఈ ఎన్కోడర్ గురించి నేను మీకు చెప్పాలి. జనరల్గా మన యాంప్లిఫైర్లో ఏమవుతుందంటే వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి. ఇది కూడా వాల్యూమ్ కంట్రోల్ లాగా కనబడుతుంది, కాకపోతే ఇది ఎక్కడ ఆగదండి. ఇది స్టార్టింగ్ ఎండ్ పాయింట్ అనేది ఏముండదు, తిరుగుతూనే ఉంటుంది ఇది. ఓకేనా, అందుకే దీన్ని రోటరీ ఎన్కోడర్ అంటారు. ప్లస్ ఇందులో ఒక స్విచ్ కూడా ఉంటుంది. మీరు చూసినట్టయితే ఇప్పుడు నేను ఇలా అంటున్నాను, ఇట్లా స్విచ్చింగ్ అవుతుంది. ఓకే, దీని ద్వారా మనం ఒకవేళ రిమోట్ లేకపోయినా దీని ద్వారా మనం అందులో ప్రోగ్రామ్స్ సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఈ స్విచ్చింగ్ దానికోసమే, ప్లస్ ఇది పెంచడానికి తగ్గించడానికి అండి. ఓకేనా, ఇది టోటల్ రోటరీ ఎన్కోడర్ అనేది ఇలా ఉంటుంది. జనరల్గా మనకి ఇవి ఎట్లా వస్తాయంటే కార్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయండి. జనరల్గా మీరు చూసినట్టే కార్ వాల్యూమ్ కంట్రోల్స్ అట్లాంటి బ్రాండెడ్ ప్లేయర్స్లో వస్తాయి ఇవి. ఓకేనా, 2-in-1 అనమాట. ఇప్పుడు స్విచ్ ప్లస్ కంట్రోలింగ్. ఓకేనా, ఆ విధంగా ఇది టోటల్గా ఇదండి మన రిమోట్ కిట్కి సంబంధించింది. ఇలాంటి ఇన్ఫర్మేషనల్ వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి, అందరు మనని బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ముందు మంచి వీడియోస్ అయితే నేను మీకు తీసుకొస్తూ ఉన్నాను. ఇలానే మనతో ట్యూన్ అయ్యి ఉండండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండండి. అలాగే మన ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేయండి. థ్యాంక్ యూ అండి, మన వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు. సైనింగ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ విక్రమ్ అండి.